హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది ఒక గాజు స్టాండ్ అండి, చూస్తున్నారు కదా. అన్ని కలర్స్ గాజులు, మ్యాచింగ్ గాజులు అన్నీ పెట్టుకున్నాను. సారీస్ మనం కొన్ని సెలెక్ట్ చేసుకొని గబాలను పెట్టుకొని ఏదైనా ఫంక్షన్కి ఏ సారీ కట్టాలి అనేసి ఆలోచించుకోకుండా ఓ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మనకు నచ్చిన సారీ ఒకటి తీసుకొని దానికి మ్యాచింగ్ గాజులు తీసుకొని అన్నీ సెలెక్ట్ చేసుకొని రెడీగా టక్టకా తయారైపోవచ్చు అన్నమాట. ఇదేమో చూసారా స్టాండ్, ఇది గాజు స్టాండ్. అన్ని మ్యాచింగ్లకి సరిపడా నేను ఉంచుకున్నాను, ఇన్ని గాజులు పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ గాజు స్టాండ్ ఎక్కడ కొన్నానంటే, నేను షిరిడి నుంచి వస్తున్నప్పుడు నాకు ఏటికొప్పాక అది తిరిగి రిటర్న్లో అనకాపల్లి దగ్గర ఏటికొప్పాక, చోడవరం దగ్గర కూడా అవుతుంది. అక్కడ ఏటికొప్పాక ఉన్నది కదా, ఏటికొప్పాక బొమ్మలు చాలా ఫేమస్ కదా. ఈ ఏటికొప్పాక దగ్గరికి వచ్చేసరికి చాలామంది ఎక్కిపోతారు పాపం. లేడీస్, జెంట్స్ ఎక్కరు, లేడీస్ చాలామంది, ఒక 60 పైనే ఉన్నవాళ్ళు ఎక్కుతారు. ఎక్కి పాపం బొమ్మలు అమ్ముకుంటారనమాట. సరే, నేను క్యాజువల్గా దింపాను అనమాట ఒక ఇద్దరిని. ఒక ఆవిడ దగ్గర నాకు ఈ స్టాండ్ బాగా నచ్చింది. ఆ తర్వాత హ్యాంగింగ్ ఒకటి నచ్చింది. ఓకే, ఎంతకో కొంతకి తీసుకుందాము, మన హెల్ప్ అయితే మనకి తోచినంత హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా అనేసి ఓకే చేసి ఈ స్టాండ్ ఒకటిను ఇంకొక హ్యాంగింగ్ వినాయకుడితో అది కూడా తీసుకున్నాను. ఈ రెండు నాకు మంచి ఉపయోగమే. హ్యాంగింగ్ అంటే ఒక దగ్గర ఉంటుంది కానీ అలాగా చూసుకోవడానికే మంచిగా బాగుంటుంది, కానీ ఇదైతే నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కరెక్ట్గా మ్యాచింగ్లు అన్నీ పెట్టేసుకుంటే స్టాండ్ చీర సెలెక్ట్ చేసుకోగానే గాజులు కూడా రెడీగా ఉంటాయి. నేనైతే ఇందులో ఒక 3 డజన్లు 4 డజన్లు గాజులు పట్టాయి. మ్యాచింగ్ వేసుకొని గబాలన అక్కర్లేదన్నమాట. నాకు ఇది బాగా ఇంపార్టెంట్ అనిపించింది, కొనుక్కున్నాను. పాపం ఆ పెద్ద ఆమె రీజనబుల్ రేట్లకే ఇచ్చారు. సరే, ఇంకా వీడియోలు కూడా కొంచెం పెద్దగా చేయమని అంటున్నారు కాబట్టి వాచ్ టైం నాకు తక్కువగా ఉంది. ప్లీజ్ వాచ్ టైం కొంచెం పెంచండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో 2 రోజులు బట్టి చేద్దామంటే ఈవేళకి కుదిరింది, నాకు డిస్టర్బెన్స్ లేకుండా అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్టాండ్ మీకు నచ్చితే షేర్ చేయండి అందరికీ. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.